దేనికి తప్పుకుంటున్నారు? నాకైతే నేను ఆలోచిస్తుంటే నాకు అర్థమైంది ఏంటంటే, యేసుప్రభువు వారు సమస్తం సువార్త ప్రకటిస్తూ వచ్చారు. మానరీతిగా వాక్కు రూపంగా సువార్త ప్రకటిస్తూ వచ్చారు. అయినప్పటికీ సిలువలో వేలాడుతూ కూడా 7 మాటలు పలికి ఎందుకు పలకలు 7 మాటలు? నేను ఒకటి చెప్తాను. నీ శరీరంలో ఓపిక లేదు, నీ శరీరం అంతా నీరు శాతం లేదు, రక్తం ఒళ్ళంతా రక్తంగా ఉంది. నువ్వు అలాంటి సమయంలో నువ్వు ఎలా మాట్లాడతావు? నీ శరీరంలో ఓపిక లేనప్పుడు నువ్వు ఏ విధంగా మాట్లాడతావు? నువ్వు మాట్లాడలేవు. అసలు ఓపిక లేని వారు ఎలా మాట్లాడతారండి? మీ అందరికి మా అమ్మ తెలిసిందే. మా అమ్మ హాస్పిటల్లో ఉంది. చివరి క్షణంలో, చనిపోతున్న చివరి క్షణంలో ఆవిడ శరీరంలో ఓపిక లేనప్పటికీ కూడా ఓపిక లేదు. నాతో ఒక్క మాట మాట్లాడుతుందని నేను చూశాను. కనీసం ఒక్క మాట మాట్లాడుతుందేమో, అమ్మ నువ్వు జాగ్రత్త అంటదేమో చూశాను. కానీ ఆవిడ మాట్లాడలేకపోయింది. ఎందుకు మాట్లాడలేకపోయింది? ఆవిడ శరీరంలో అప్పటికే ఆహారం లేక 5 రోజులైంది. ఆహారం లేక నీళ్లు లేక 5 రోజులైంది. కనీసం ఆవిడ ఒక్క మాట మాట్లాడే ఓపిక లేదు. నేను ఒకటి చెప్తున్నా, యేసుప్రభువు వారు కూడా గెత్సెమనే తోట నుంచి కూడా సిలువలో వేలాడే వరకు కూడా ఆయన శరీరం నలగబడుతూనే వచ్చింది. ఆయన శరీరం నుంచి రక్తం బయటకు వస్తూనే వచ్చింది. ఓపిక లేనప్పటికీ కూడా సిలువలో అయినా సరే 7 మాటలు పలికారు. ఎందుకు పలకాలి? ఓపిక లేదు కదా. ఓపిక లేనప్పుడు ఆయన ఎలా మాట్లాడతారు? కానీ అయినప్పటికీ ఆయన దేవుని చిత్తం నెరవేర్చాలని స్టిల్ ఆ 7 మాటలు నోటులో నుంచి మాట రాకపోయినా ఆయన నాలిక దవడికి అంటుకుపోయిందంట. అయినప్పటికీ ఆయన మాట్లాడుతూ వచ్చారు. అంటే ఆ 7 మాటలు ఎంత విలువైనవో మనం గ్రహించాలి. ఓపిక లేనప్పటికీ మనం మాట్లాడుతున్నా మాటలు ఎంత విలువైనవో ఈరోజు మనం గమనించాలి. ఆ 7 మాటల నుంచి మనం ఏం నేర్చుకోవాలని మనం గమనించాలి. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. పాస్టర్ దినం గారు ఆయన హవానా ప్రాంతంలో చాలా ఐలాండ్స్ ఉన్నాయి. అంటే దీవులు ఉన్నాయన్నమాట. దీవులు కరెక్ట్గా వినండి, దీవులు ఉన్నాయి. ఆ హవానా ప్రాంతంలో కుష్ఠరోగుల్ని, ఎవరికైతే కుష్ఠరోగం వస్తుందో వాళ్ళందరినీ ఆ హవానా ప్రాంతంలో దీవులో వేసేస్తారనమాట. అది తల్లైనా కావచ్చు, తండ్రి అయినా కావచ్చు, కొడుకైనా కావచ్చు, కుమార్తె అయినా కావచ్చు, ఎవరైనా కావచ్చు. నీకు కుష్ఠరోగం వచ్చిందంటే నీ సేవ చేయడము లేకపోతే హాస్పిటల్ తీసుకెళ్ళడం అదంతా కాదండి. నీకు కుష్ఠరోగం వచ్చిందంటే హవానా ప్రాంతంలో దీవులో పడేస్తారు, కఠినంగా పడేస్తారు. నువ్వు ఎవరైనా కావచ్చు. అలాంటి దీవుల్లో పడేసిన కుష్ఠరోగుల్ని దినం మన పాస్టర్ గారు ఆయన చిన్ననాటి నుంచి దేవునికి తన జీవితాన్ని అప్పచెప్పుకొని దేవుని సేవలో ఆయన ఎంతగానో ఎదిగి ఉన్నారనమాట. సో దేవుని వాక్కుని ఆయన ఎక్కడైనా రోజుకొచ్చకుండా ఆయన వాక్కు ప్రకారం నడవాలని ఎంతో ఆశపడి ఆ దీవుల్లోకి కుష్ఠరోగంలో పడిన ఎంతో మంది కుష్ఠరోగం, 1-2 కాదండి, ఆ ప్రాంతంలో ఎవరికి కుష్ఠరోగం ఉందో వాళ్ళందరినీ ఆయన చూడాలని చెప్పి నేను పరిచయం చేయాలి, కుష్ఠరోగం నేను పరిచయం చేయాలి ఒక ఆశతో ఆ ప్రాంతానికి వెళ్ళారు. ఆ ప్రాంతానికి వెళ్ళి అక్కడున్న ప్రతి కుష్ఠరోగులతో, అంటే నేను ఆరోగ్యంగా ఉన్నాను, నేను ఒక దైవ సేవకుడిని, నేను సేవ చేయాలి, నేను ఎందుకు చేయాలి సేవ అని ఏమాత్రం అనుకోకుండా దేవుడి ప్రేమ ఆయనలో ఉంది కాబట్టి ఆ కుష్ఠరోగులకి ఆయన ఎంతగానో సేవ చేసింది. ఎలా అంటే కుష్ఠరోగం అంటే ఒక బ్యాక్టీరియా, ఒక క్రిమి తినేస్తూ వస్తుంది. నీ శరీరానికి క్రిమి తినుకుంటూ వచ్చింది. ఆ రోగులు పుట్టుకోవాలంటే మనమైతే ఉండాలి. నేనైతే ఈనండి, నాకు భయమే. నేను మీలో నేను ఒకదాన్ని, నేను వేయను. కానీ ఆ క్రిమి తినేస్తూ ఉన్నప్పటికీ కూడా ఆ దైవ సేవకుడు ఎంత మాత్రం కూడా భయపడకుండా, ఎక్కడ వెనకడుగు వేయకుండా ఆ కుష్ఠరోగులకి సేవ చేస్తూ చేతి వేళ్ళకి చేతి వాళ్ళకి తినేస్తూ వాళ్ళకి తినిపించేవాడు. అంటే వాళ్ళలో ఒకరిగా, వాళ్ళలో సమానుడుగా ఆయన వచ్చాక సేవ చేశారు. ఈరోజు యేసుప్రభువు కూడా అక్కడి నుంచి ఇక్కడికి వచ్చారంటే ఊరినైతే రాలేదు, ఊరినైతే పరిచయం చేయలేదు. మన కోసం, మన రక్షణ కోసం, మన ఆత్మ కోసం ఆయన ఇక్కడికి వచ్చి పరిచయం చేశారు. దినమన ఆయన ఆ పాస్టర్ గారు ఎంత ఆయన భుజాల మీద భారం వేసుకుని కుష్ఠరోగులు చూశారో, ఇక్కడున్న మన అందరి కోసం ఆయన వచ్చి రాజ్య భారం యేసుప్రభువు మోసి ఆయన భుజాల మీద మన కొరకు ఆయన ప్రాణం పెట్టారు. ఇక్కడ 5వ మాట నేను చెప్పాలనుకున్న 5వ మాట, తప్పుకొంటున్నారు. అసలు దేనికి తప్పుకొంటున్నారు? నిజంగా నీళ్ళకొస్తే తప్పుకొంటున్నారా? ఒకవేళ నీళ్ళైనా అసలు అక్కడ ఇచ్చే పరిస్థితి ఉందా? దేవుడికి తెలీదా? అయినప్పటికీ తప్పుకొంటున్నారు అన్న మాట అక్కడ అన్నారు. నేను ఇక్కడ 3 మాటలు చెప్పాలనుకుంటున్నాను. ఎందుకు తప్పుకొంటున్నారు? 3 మాటలు చెప్తున్నా, కరెక్ట్గా 3 మాటలు చెప్తాను. 1,
యోహాను సువార్త 4వ అధ్యాయం 7వ వచనం. యేసు నాకు దాహంలో ఇమ్మని అడిగాను. అంటే సమరయ స్త్రీ దగ్గరకు వచ్చారు. సమరయ స్త్రీ ఎవరండి? సమరయ స్త్రీ ఒక పాపురాలు. సమరయ స్త్రీకి 5 పెనిమిట్లు ఉన్నారు. అంటే నువ్వు ఒక భర్తతో ఉంటే నువ్వు పరిశుద్ధరాలివి, నువ్వు ఇద్దరితో ఉంటే అది పాపమే, నువ్వు ఇంకొక ఎవరినైతే మోహ చూపుతో చూస్తావో వాళ్ళందరితో వ్యభిచారం చేసినట్టే. అంటే ఇక్కడ సమరయ స్త్రీకి ఎంతమంది ఉన్నారు? 5 ఉన్నారు. 5 అంటే ఆమె పాపురాలే కదా. యేసు ప్రభువు వారు పరిశుద్ధరాలి దగ్గరికి వెళ్ళి నాకు దాహాన్ని ఇవ్వని అడగల. ఎవరి దగ్గరికి వెళ్ళి? ఒక పాపురాల దగ్గరికి వెళ్ళి నాకు దాహం వేస్తాం కదా. అంటే నీళ్ళ కోసం అడిగారా? లేదండి, నీళ్ళ కోసం అంటే అడగల. ఆమె దగ్గరికి నీళ్ళ కోసం అయితే వెళ్ళి అడగలేదు. దేనికోసం అడిగారు? ఆమె ఆత్మను రక్షించడానికి దేవుడు అడుగుతారు. ఆమె ఆత్మ దేవుడికి కావాలి. ఆమె బాప్తిసం తీసుకోవడం దేవుడికి కావాలి. ఆమె రక్షణలోకి రావడానికి దేవుడికి కావాలి. ఇక్కడ చూడండి, అదే యోహాను సువార్త 4వ అధ్యాయం 13వ వచనం చూడండి. అదే అధ్యాయం. అందుకు యేసు, ఈ నీళ్లు త్రాగు ప్రతి వాడును మళ్ళా తప్పికొనును, నేను ఇచ్చు నీళ్లు త్రాగు వాడెప్పుడును తప్పికొనడు. నేను వారికి ఇచ్చు నీళ్లు నిత్య జీవమునకై వాళ్ళు ఊరిని నీటి బొబ్బగా ఉండదని ఆమె చెప్పాను. ఎప్పుడైతే ఈ వాకు సమరయ స్త్రీతో ఎప్పుడైతే